బలరామకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ ఎస్ఎన్ భూములు అనేది ఈ పేదల కోసం ఇచ్చినటువంటి భూములన్నీ కూడా గత 2023లో ఆనాటి వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాటి మీద కన్నేసి దోచేయడానికి ప్రయత్నం చేసింది అధ్యక్ష. అందులో లక్షల ఎకరాల భూములన్నింటినీ కూడా వాళ్ళు 596 జీవో ఒకటి పెట్టి పేదల ఆస్తులన్నీ కూడా దోచేయడానికి చాలా వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అధ్యక్ష. తక్కువ రేట్లకు కొనుగోలు చేసి ఎక్కువ రేట్లకు అమ్మేసి పేదలకు అన్యాయం చేశారు. అదేవిధంగా చూస్తే ఇళ్ల స్థలాల కోసం ఈ యొక్క ఎసెంట్ భూములన్నింటినీ కూడా 10 లక్షలకి 5 లక్షలు సేకరించి అదే ప్రభుత్వానికి 45 లక్షలకి 50 లక్షలు కూడా అమ్మడం జరిగింది అధ్యక్ష. ప్రస్తుతం ఆ భూములన్నిటి కూడా చాలా భూములు రెడ్ మార్కులో పెట్టి వాళ్ళు వేధించి తక్కువ రేట్లకు అమ్మాలని అప్పట్లో డిమాండ్ చేశారు అధ్యక్ష. ఎప్పటికీ కూడా కొన్ని భూములు అదే రెడ్ మార్కులో ఉన్నాయి. అదేవిధంగా చూస్తే ఈ యొక్క ఎసెంట్ భూములన్నింటిలో కూడా పేదలకు మంచి జరగాలి, పేదల జీవితాల్లో వెలుగులు నింపే ఈ యొక్క ఎసెంట్ భూములన్నింటిలో కూడా ఆనాటి వైసీపీ పెద్దలందరూ కూడా లాగేసుకున్నటువంటి వైనం ఉంది. దీని మీద ఒకసారి విచారణ చేయాల్సినటువంటి లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చూస్తే ఈ భూములు రీసర్వేల్లో అక్రమాలు ఎక్కువ చేశారు అధ్యక్ష. ఎల్పీ నంబర్లు అనేది కొంచెం చాలా మార్పులు ఉన్నాయి, ఎక్కడ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అధ్యక్ష. 50% భూములన్నీ కూడా ఎల్పీ నంబర్లో తేడాలు ఉండడం వల్ల అవన్నీ కూడా రైతులకి చాలా ఇబ్బందిగా మారింది. ఎక్కడైనా కొంచెం ఏదో కష్టం వచ్చి అమ్ముకోవాలి అని అంటే కూడా ఈ జరాయితీ భూములు కూడా అమ్ముకోలేకుండా అయిపోయినాయి. ఈ కొలతలన్నీ కూడా మార్చేయడం వల్ల భూములు ఎవరికి కూడా కరెక్ట్ గా లేవు అధ్యక్ష. దాన్ని ఆ రీసర్వే రద్దు చేసి పూర్తి స్థాయిలో మనం మళ్ళీ రైతులకు అప్పగించే యోచన ఏదైనా ప్రభుత్వం చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా చూస్తే ఈ యొక్క ఆనాటి ముఖ్యమంత్రి ఈ యొక్క పబ్లిసిటీ పిచ్చతో ఫోటోలు అన్నింటినీ కూడా పాస్బుక్ల మీద రాళ్ల మీద వేశారు. ఇప్పటికీ కూడా ఆ రాళ్లు అనేది అక్కడే ఇప్పుడే ఉన్నాయి, అవి తీయించాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ. లేకపోతే ఆ యొక్క వేసిన రాళ్లన్నీ కూడా ఎక్కడ కూడా సక్రమంగా లేవు, కొలతలు మార్చేసేసి వేసిన రాళ్లు అధ్యక్ష. దీని మీద కూడా ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని కోరుతున్నాను. ఈ అసైన్ భూముల్ని చెరువుల్ని కలుపుకొని ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కలిపేసుకున్నారు అధ్యక్ష. ముఖ్యంగా మా రాజానగరం నియోజకవర్గంలో అయితే పూర్తి స్థాయి చెరువులు ఎసెంట్ భూములు రెండు కలిపేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు. ఆనాటి ఈ యొక్క వైసీపీ నాయకులందరూనే 100 ఎకరాలని కాజేశారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి ఈ యొక్క పేద ప్రజలకు న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారిని పూర్తి స్థాయిలో ఈ ఎసెంట్ భూముల మీద మా నియోజకవర్గంలో ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినాయి. ఇప్పటికీ కూడా చాలా గ్రామాల్లో రెడ్ మార్క్ పెట్టి పెండింగ్ ఉన్నాయి. వాళ్ళ దగ్గరకు వస్తే మేము షెడ్యూల్ చేస్తాం అన్నారు. దానికి సరైనటువంటి సూచనలు మన అధికారులకు ఇచ్చి వాటిని ఎలా న్యాయం చేయాలో పేదలకు అనే దాన్ని మంచి యోచన చేయాలని చెప్పి మంత్రి గారు కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. మినిస్టర్ గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. సభ్యులు బతురు రామకృష్ణ గారు అడిగినటువంటి అధ్యక్ష, పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం అధ్యక్ష ఏదైతే నిరుపయోగంగా ఉందో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా అసైన్ చేసే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అధ్యక్ష. 2019 నాటికి అధ్యక్ష దాదాపుగా 36,36,748 ఎకరాలు ఈ ప్రభుత్వాలు పంపిణీ చేసే అధ్యక్ష. అయితే అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష ఎన్నికల ముందు 6 నెలల ముందు అధ్యక్ష సరిగ్గా నిషిద్ధ 22 ఏదైతే ఉందో అధ్యక్ష దాంట్లో 9 లక్షల పైచీలకు రాష్ట్ర వ్యాప్తంగా తొలగించే ఒక ప్రతిపాదన పెట్టుకున్నారు అధ్యక్ష. ఏదైతే వారి యొక్క చట్టం తీసుకొచ్చారు అధ్యక్ష 35 యాక్ట్ తీసుకొచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన భూములు సాగు భూములు అలాగే 10 ఏళ్లు పూర్తయినటువంటి ఇంటి స్థలాలు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించే దిశగా 2020 ఆంధ్రప్రదేశ్ అసైన్ చట్టం అధ్యక్ష 1977లో సవరణలు చేశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష అసైన్ భూములని యాజమాన్య హక్కులు కల్పిస్తున్నాము అని చెప్పి తెలుసుకుని ముందే అధ్యక్ష ఈ యొక్క రాబందుల అధ్యక్ష ఏదో వైసీపీ రాబందుల అధ్యక్ష ముందుగానే అక్కడికి వెళ్ళటం, ఈ అసైన్ అయినటువంటి వ్యక్తులను బెదిరించడం, ఈ లాక్కోవడం అనేది చాలా పెద్ద ఎత్తున దుమారం రేపింది. ఇన్సైడ్ ట్రేడింగ్ కి పూర్తిగా పార్లమెంట్ నిర్ధారించడం కూడా జరిగింది అధ్యక్ష. తప్పకుండా దీనిపైన రీవెరిఫికేషన్ పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం అధ్యక్ష. దాదాపుగా ఏదైతే రిజిస్ట్రేషన్ జరిగినా 25,000 రిజిస్ట్రేషన్ జరిగినాయి, దాంట్లో 8,000 వరకు అన్లాఫుల్ గా జరిగిందని కూడా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. ఈ 9 లక్షల పైచీలకు ఏది అసైన్ భూములు ఉన్నాయో డాటడు ఇనాం భూములు అన్ని కలిపి 13 లక్షల పైచీలకు దాంట్లో దాదాపుగా 40% అన్లాఫుల్ జరిగినాయని కూడా తెలుస్తా ఉన్నాయి అధ్యక్ష. కేస్ బై కేస్ వెరిఫై చేసి తప్పకుండా పేదవాళ్ళు, ఎందుకంటే పేద ప్రజల హితం కోరే ప్రభుత్వం కాబట్టి తప్పకుండా వారికి ఇబ్బంది లేకుండా చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష రిజిస్ట్రేషన్లు కూడా ఎలాంటి కొరీ చేయకుండా ఉండే విధంగా జనవరిలో 3 మెమోలు కూడా ఇచ్చి అంటే అసైన్మెంట్ దారులను బెదిరించడం,
వాళ్ళ దగ్గర లాక్కోవడమే కాకుండా అది త్వరగా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి ఎట్లాంటి కొరీలు కూడా లేకుండా ఉండే విధంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ శాఖ కూడా 3 మెమోలు ఇచ్చింది అధ్యక్ష. దానిపైన కూడా మేము అధ్యయనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఏదైతే నంద్యాల, పుట్టపర్తి, రాయచోటిలో దాదాపుగా మాక్సిమం గా ఉన్నాయి, దాని మీద కానీ విశాఖలో జరిగినటువంటి అవకతవకలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి తప్పకుండా ఏదో ల్యాండ్ ఏదైతే తప్పుదోవలు తీసుకున్నారో ఈ గద్దలు తప్పకుండా శిక్షిస్తాం అధ్యక్ష. అందుకనే అధ్యక్ష మన ఈ పవిత్రమైన అసెంబ్లీకి కూడా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మనం కన్సిడర్ చేయబోతా ఉన్నాం అధ్యక్ష రేపు ఎల్లుండో కఠినంగా. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడి 150 రోజుల అధ్యక్ష 70,000 పైచీలకు మన గ్రీవెన్స్ వచ్చినాయి కేవలం రెవెన్యూ మీద అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం పేద ప్రజలకి అయితే అసైన్మెంట్ అని ఇచ్చిందో, లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర భూములు లాక్కోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క శక్తిని ఉపయోగించిందో ఇవన్నీ చూస్తా దానికి నిరసనం అధ్యక్ష. 70,000 పైచీలకు దాదాపు అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఏదైతే 25,000 రిజిస్ట్రేషన్ చెప్పామో మేము 7,000 పైచీలకు అసైన్మెంట్ భూములు అన్లాఫుల్ గా జరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదే అధ్యక్ష. అలాగే మన సభ్యులు బలరామకృష్ణ అడిగినట్టు అధ్యక్ష రీసర్వే అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరికి కూడా ఇబ్బంది జరగకూడదని చెప్పేసి ఒక విధంగా రీసర్వేని ఏదైతే 6,500 గ్రామాల్లో పూర్తయిందో దాని మళ్ళా గ్రామ సభలు పెట్టి వాళ్ళ దగ్గర అందరి దగ్గర అర్జీలు తీసుకుని సత్వరంగా పరిష్కరించే మార్గం కూడా తెచ్చారు అధ్యక్ష. అది కూడా కాకుండా రిజిస్ట్రేషన్ కి ఇబ్బంది లేకుండా, లోన్లకు ఇబ్బంది లేకుండా పాత పద్ధతిలోనే మళ్ళా వెబ్ ల్యాండ్ లో పెట్టే విధంగా రిజిస్ట్రేషన్లకి, లోన్లకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది అధ్యక్ష. మా అధికారులందరూ కూడా కూర్చుని తప్పకుండా ఆ రీసర్వే ఇబ్బందులన్నీ కూడా సత్వరంగా పరిష్కరిస్తాం. రీవెరిఫై చేసి ఎవరైతే అన్లాఫుల్ గా అసైన్మెంట్ భూములు దోచుకున్నారో వాళ్ళందరూ కూడా శిక్ష తప్పకుండా ఇప్పిస్తాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష గతంలో చేసినటువంటి అధికారులు కూడా, ఎందుకంటే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లో చేసిన వ్యక్తులే కాదు వాళ్ళ